అయముహూర్తస్సు ముహూర్తోస్తి ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంత అనుకూల్యతాబల సిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుధిరంత దేవతారాబలం చంద్రబలం దైవబలం. ఎక్కడున్నది తేపో తెత్తాండుతా చికెన్ గాని నోరు బాగైతుంది చికెన్ అనటంలే గాని చికెన్ ఏం చెల్లేవాడు తేపో బిడ్డ మరే చెప్తానా ఈ మందు తాగే లోపు నాకు చికెన్ వెనక్కి రావాలి. ఎవరా బామ్మర్ది పైసలు కట్టవు సన్నగా పడుతుంది ఇందిరావి 5,000 బావా. ఏందిరా పొద్దుగాల ఇంటికాంచి వెళ్ళి రాంగ బండి ఖరాబ్ అయితే రిపేర్ చేయించుకోనికే 3,000 రూపాయలు అయినాయి. మాకు నువ్వు 5,000 పెడతావురా? గతి లేకుండా వచ్చావరా నీటికి లేవే చూస్తాను. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇవి ఉన్నాయి, నేను బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, అవి నేను పోయి తీసుకొని వచ్చి నేను నీకు మా ఇష్టంతో పంపిస్తా. సరే అన్న. మేఘనా ఓ మేఘనా ఏందికి ఇల్లంతా గిట్లనేనా? ఎక్కడ చేతి తక్కనే ఉందా? ఊడ్చులేదు చేసులేదు, ఇంటి ముంగట గట్టి పెరిగింది గట్లే ఉంచుకుంటారా? ఏదో తెలిసిన వాళ్ళు ఇల్లు కోల్పోయిందంటే ఇల్లు కిరాయికి ఇచ్చినప్పుడు మంచిగా చూసుకోవాలని తెలియదా? మీ ఇల్లు అయితే గిట్లా ఉంచుకుంటారా ఏంది? నడువురు ఖాళీ అయ్యారు ఇంకోళ్ళకి ఇల్లు ఏమో పోనీ తెలిసిన వాళ్ళని ఇచ్చినందుకు ఎక్కడ పక్క పండుగలతో లొలి పెట్టుకుంటారట గిట్లనేనా? అయ్యో అక్క గట్లా అంటున్నావు. పొద్దున సాయంత్రం రోజు ఉడుతున్నా, ఎండాకాలం కదా ఆకంతా రాలుతుంది. గడ్డి మొన్ననే వీకేసినాక, నిన్న మొన్న నేను ఇంటికాడ లేను పనికి పోయినా, ఇవాళ వీకుదామనేసరికి మీరు వచ్చిర్రు. ఎప్పుడు గివే ఎప్పుడే ఆకు రాలితే ఊడ్చుకోరా? పొద్దుకి రాలుతాయి. ఇప్పుడే పొద్దుగాల తీరే నువ్వు ఊడ్చినాక అదంతా ఎందుకుంటది? గడ్డిగా వీకటానికి ఇటు ముంగట ఉంటే వీక్కోమేంది? మీళ్ళైతే గట్లనే ఉంచుతావా నువ్వు? మా ఇల్లు అనుకోనే కదా అక్క ఇంత మంచిగా ఉంచుకున్నాం. ఉన్నన్ని రోజులు మా ఇల్లే కదా. అందుకేనా 3-4 నెలల నుండి కిరాయి ఇస్తలేరు. ఇక మీ ఇల్లు అనుకొని ఇళ్ళనే ఉందా అని ఫిక్స్ అయ్యారు. ఇవన్నీ కలవది. ఇప్పటికిప్పుడు మొత్తం కిరాయి ఇస్తారా ఇయ్యరు, లేకపోతే లేదు. అయ్యో అక్క ఇప్పటికిప్పుడు అంటే 3 నెలల కిరాయి ఎడికెళ్తేవాలి. ఇప్పటికే పని లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. రాగానే ఇస్తా, డబ్బులు రాగానే తెచ్చిస్తా మీకు. ఎప్పుడు అడిగినా లేవు 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 ఎప్పుడు ఉన్నాయన్నారు మీరుగా. అసంటోళ్ళు మంది ఇంట్లో ఉండద్దు, ఏదో ఇల్లు కట్టుకొని ఉండాలి, లేకపోతే ఏదైనా పోయి ఉండాలి. ఇక గుడి గిట్ల లేదా గడు ఉండిపోర్రి. ఏంది పాకరంత ఏంది జారుడంత ఏంది గిట్లా ఉంచుకుంటారు ఎవరన్నా? ఏంది ఇక బాత్రూమ్ గట్లనేనా? మీరు ఇప్పుడు వాడుకుంటారు వెళ్ళిపోతారా? పింక్ వాళ్ళు అత్తే వాళ్ళకి ఎట్లా ఎవరన్నా అత్తరా? కిరాయి ఉంటారా? మా ఇల్లు అనుకోనే ఉంటాను. గిదేనా మీ ఇల్లు ఉండే తీరు? ఒక్కలన్న దానికి పోతే గబ్బు వాసన వస్తుంది అటు. నరే ఖాళీ అయ్యారు అద్దుగా ఇంట్లో ఉంటూనే వద్దు. మీరు ఎవరికన్నా ఇచ్చుకుంటారా? పొద్దుగాల బోర్డు పెడతా పోరి. ఇవన్నీ కాదుగా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇల్లు ఖాళీ అయ్యి పొద్దుగాల. సరే అక్క ఒక నెల రోజులు టైం నాకు. నెలనైతే ఏం లేదు, తెల్లారి ఖాళీ అయ్యి గవన్నీ చెప్పకూడదు నాకు. ఇప్పటికే మస్తు రోజుల నుండి ఉంటారు. నేను ఎన్నడేమనలే. ఏదో ఫోన్ అయితే ఊళ్ళో కదా తెలిసిన వాళ్ళు కదా ఇల్లు కూలిపోయి వచ్చి ఉన్నారు. పాపం పాపం అనుకుంటే మాకే దీపం పెట్టేటట్టు ఉన్నారు మీరు. అట్లా కాదక్క, ఇన్ని రోజులు చూసారు, ఒక నెల రోజులు టైం మీరు మాకు. మీరు ఇంత సడన్ చెప్తే మేము ఎటు పోమంటారు మమ్మల్ని? ఇక నెల రోజుల తర్వాత మాత్రం నేను ఊపుకునేదాన్ని కాదు. మళ్ళా నేను వారానికి వస్తా. వచ్చే వరకు ఇదంతా నీట్ గా చేసి మంచుకుండా పోతే మాత్రం మంచిగా ఉండదు. ఆ రోజు సామాన్లు తీసి రోడ్డు మీద తీసిరేస్తా. ఏమయ్యా ఆమె వచ్చినప్పుడు ఆల తిట్టుకుంటా పోబట్టే, వాడకట్టలు అందరూ చూడబట్టే ఇజ్జత్ పోతుందయ్యా మనది. మరి ఏం చేద్దామే? ఇంకొకటి ఏదైనా ఇల్లు చూసుకుందామయ్యా. ఏమి ఇల్లు చూసుకుంటాం? ఇప్పటికి 4 ఇల్లు తిరిగినాం. ఎప్పుడు కిరాయి అటు ఇటు తిరుగుడైనా. ఇక్కడో సమస్య, ఇంకొకటికి సమస్య. సమస్యలు ఎప్పటికి ఉంటాయి కదా సమస్యలు మనకు.
మరి ఇట్లా ఎన్ని రోజులు అంతా ఇట్లా తింటాం చెప్పు ఆమెతోటి మనం. సొంత ఇల్లు ఉన్నట్టు ఉంటుందా? మనకు నచ్చకుండా మనం ఇవ్వాలి, వాళ్ళకి నచ్చకుండా మనం ఇవ్వాలి. వాళ్ళతోటి వీళ్ళతోటి ఇన్ని మాటలు పడకంటే మనకే భూమి ఉంది కదా అయ్యా, అక్కడనే మనం ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది కదా. సొంత ఇల్లు కట్టుకోవాలంటే అట్టగానైనా ఇల్లు కట్టాలంటే అట్టగానే అవుతుందా? నువ్వే చెప్పు. బాకీ చేయాలి, ఇప్పటికి ఉన్న బాకీలు చాలయా? ఎట్లా చేయాలి ఇల్లు కట్టాలంటే? నేను ఏం చేయాలి? అదేందయ్యా గట్లా అంటావు? అప్పులు కుప్పలు ఎప్పటికి ఉండేటే కదా. మళ్ళీ ఎక్కడ నన్ను అప్పు తీసుకొచ్చా నా ఇల్లు కట్టుకుందాం అయ్యా, ఈ మాటలు పడుడన్న తప్పుతుంది. ఇట్లా అప్పు చేయకుండా ఇల్లు కట్టాలంటే ఈ జన్మలు కట్టమయ్యా. అప్పు చేసుకుని తర్వాత మెల్లమెల్లగా అప్పులన్నీ తీర్చుకుందాం ఇల్లు కట్టుకున్నాక. ఇప్పటికే చేసిన బాకీలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం, మళ్ళీ ఇల్లు కోసం కొత్త బాకీ అంటే ఇబ్బంది కదా నాకు. గట్లా అంటే ఎట్లా అయ్యా? ఇట్లా ఇండ్ల పొట్టు వండుకుంటా ఎన్ని రోజులు మాటలు పడతాం? మనకంటూ ఒక ఇల్లు ఉండద్దా? మరి ఇప్పుడు నా పరిస్థితి తెలుసు కదా, నేను ఏం చేస్తున్నా తెలుసు నీకు. నాతోటి కాదే ఇక. ఏమయ్యా నాకు ఒక ఉపాయం వచ్చింది. ఏంటిదే? పెళ్లిలా మా అవగారు పెట్టిన బంగారం ఉంది కదా, పుస్తెల తాడు, చైను, కమ్మలు, వంకుంగరం, ఇవన్నీ నీకు ఇస్తా. అమ్మేసి ఇల్లు కట్టుకుందాం అయ్యా. కాదే, నీ బంగారం అవుతున్న ఇల్లు అవుతా. అయ్యో ఈ బంగారం అమ్మంగా ఎంత వస్తుందో దానికి ఇంకా కొంచెం అప్పు తీసుకొచ్చుకున్నా కట్టుకుందాం అయ్యా ఇల్లు. అట్లా కాదే, ఇప్పుడు బంగారం అమ్మి ఇల్లు కడతాం. ఎటన్నా పోతే మీ అమ్మగారి ఫంక్షన్లకు పోతాం. చిన్న చూపు కాదా అని. నువ్వన్నది కూడా నిజమైన అయ్యా. చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని మనం ఇబ్బందుల పాలవుతామా? గా మచ్చి గన్ని తిట్టిపాయే మనకి ఎంత గలీజ్ కనిపిస్తుంది, ఎంత ఇజ్జత్ అనిపిస్తుంది. మనకి ఇల్లు ఉన్నట్టుంటాయి. ఇప్పుడు గమ్మితో గన్ని మాటలు పడతామా అయ్యా? ఇప్పుడు బంగారం అమ్ముడేందుకే, కుదబెడదామా? అమ్ముతేనే ఇల్లుకి సరిపోతలేమంటే కుదబెడతా అంటాను. కుదబెడితే ఇప్పుడున్న ధరతోటి సగానికి సగం కూడా రాదది. ఇక బంగారం అంటావా, మనకి చేయి తిరిగిన కొద్దీ ఒక్కొక్కటి చేపించుకోవచ్చు మెల్లమెల్లగా. సరే తీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నీ తాగుడు పాడుగాను పొద్దుగా లేచా నుంచి తాగబడుతుంది. ఎందుకు ఇట్లా చేస్తాను? నీ అవ ఏందే నోరు బాగాలేతాంది. నీ ఎవరింటిగా తెచ్చి పెడతాను ఏమన్నా? నా పైసలు నా ఇష్టం. నీ మీద మన్ను కాదు, ఎందుకు అట్లా కొడతాను? నీ కొట్టుడు పాడుగాను ఎందుకు లేస్తాను? తాగి తాగి ఏం చేద్దాం అనుకుంటాను? బాగా నోరులేతాంది. మరి లేకపోతే ఏంది? నీకు పొద్దుగాల ఏం చెప్పినా నేను? నా మందులకు చికెన్ అని చెప్పిన. చికెన్ ఏది? ఎక్కడున్నది? తేపో తెత్తా అంటుతా. చికెన్ అనలే గాని నోరు బాగాలేతాంది. చికెన్ అనటంలే గాని చికెన్ ఏం చెల్లేవాడు తేపో. బిడ్డ మర్యాద చెప్తానా, ఈ మందు తాగే లోపు నాకు చికెన్ వెనక రావాలి. నేను ఇక్కడనే కూర్చుంటా. ఎక్కడ తీసుకొస్తా? నా దగ్గర పైసలు లేవు. లగ్గమైన కారణాలకు కిట్నే చేస్తాను తాక్కుంటా. ఏనాడన్నా నీ మొక్కడికి పని చేసినావా? చేసి చేసి నా లెక్కలన్నీ పోతాన్నాయి. మీదికెళ్ళి కొడతాండు తిడతాండు. చేసి చేసిన లెక్కలన్నీ పోతాన్నాయి. చికెన్ అంటే ఎదురులేవాడు బాగా మాడదే. చికెన్ అనతావా తీసుకొచ్చి ఇట్లా ఎదురు చెప్తావా? నీకు కొవ్వెక్కింది బాగా అవగారి బలం చూసుకొని. ఇగో గవన్నీ నాకు చెప్పద్దు. నువ్వు నిన్న కూలి పైసలు ఏం చేసినావు చెప్పు నాకు. ఆ పైసలు ఇంక ఉండనిచ్చినవా? పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు అన్ని దినాలు చేసుకుంటావు కదా. నీ ఎవరు తెచ్చిన తోకమాట పైసలకు నేను దినాలు చేసిన అంట. అవే కొట్టి కొట్టి చంపుతాను. నాకు ఇప్పుడు చికెన్ తీసుకొస్తాడు. బిడ్డ లేకపోతే వాళ్ళు చింతపండు అవుతుంది చెప్తాను. అది ఒక్కటే చేస్తాను, ఇంకేమైనా పని చేసేది ఉందా మందు కాడ? మంది అయిపోయే లోపల కోడిగుడ్డ ఆమ్లెట్ అన్న కావాలి, లేకపోతే నిన్ను ఆమ్లెట్ ఎత్త బిడ్డ అన్నాడు. నమస్తే అన్న. సత్తు అప్పుడు వస్తాను, గంట సేపు అయితే మీకోసం చూడబట్టి కొంచెం పని ఉండేది, అందుకే లేట్ అయింది అన్న. ఏం పనే? కొంచెం బంగారం వచ్చింది. సరే కూర్చోండి. మరే ఎందుకురా బంగారం అమ్ముతున్నావు? నీకు తెలిసేగానే మా పాత ఇల్లు గోలింది. ఈ ఎన్ని రోజులని కిరాయికి ఉండాలని ఆ కిరాయి ఉన్న కాడు ఊపిలో పెడుతురు. వాళ్ళు ఇల్లు కట్టుకుందామని వచ్చిన బంగారం అమ్ముదాం. మరే అరే సంతు, మరి బంగారం కుదరకుండా అయిపోతాయి కదా, బంగారం అమ్ముడేది మళ్ళీ కొనగలుగుతావు మళ్ళా? నీకు తెలిసిందేగా అన్న, ఇది వరకు నాకు కొంచెం అప్పు ఉన్నది. ఇది అమ్మినాక కూడా కొంచెం అప్పు లేని ఇల్లు కాదు. ఇక కుదరబెడితే ఏమవుతుంది? అమ్మినంత అయితే రావు కదా. సరేగా సంతు, అయితే ఇక ఇల్లు కట్టుకోవడానికి అమ్ముతున్నావు కదా.
ఇది ఇప్పుడు 2 తులాలు ఉంది పాత వదను. ఇందులోకి పావుల తరువు పోతే మన పాలు తక్కువ 2 తులాలు నెట్ వెయిట్ బంగారం వస్తుంది. ఇవి తులం ఉన్నాయి పాత జోకు. ఇందులోకి బ్యాడ్ ఎత్తు తరువు పోతే బ్యాడ్ ఎక్కువ తులం వస్తాయి. ఇది 10 తులం ఉంది. ఇందులోకి వీసం తరువు పోతే వీసం తక్కువ తులం వస్తుంది. అదే సంవత్సరం మొత్తం కలిపి 3 తులాలు మనకు నెట్ వెయిట్ బంగారానికి ధర వస్తుంది. ధర 1,85,000 మనకు ఈ రోజు ధర ఉన్నది. మనకు మొత్తం కలిసి ఎంత వస్తాయి? 5,55,000 వస్తున్నాయి మనకు. సంతోష్ తీసుకుంటున్నామని ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇవి ఉన్నాయి. నేను బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అవి నేను పోయి తీసుకుని వచ్చి నేను నీకు మా అసిస్టెంట్ పంపిస్తా. సరే అన్న. సరే 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 సంతోష్ లేదా దేనికైనా ఉన్నాయి కదా. సరే సరే బాధపడకు. సరే. అబ్బా అటు ఇటనే కడప పెట్టే టైం వచ్చింది కానీ. అవునయ్యా నిజంగానే ఇంత తొందరగా పెట్టుకుంటామని నేను కూడా అనుకోలేదు. ఇక ఫోన్ చేస్తా అక్కకు. ఫోన్ సరే చెయ్యి మరి. అక్కకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. అన్నిటికీ అదేనా మరి ఫోన్ చేస్తా దానికి. కానీ తొందరగా ఏడుందో మరి. అన్న నమస్తే రామసార్ అన్న. ఎటు పోతానవే? పొద్దుల కాలానికి రోజు అటే పోతానవే ఏంది? అగో ఎన్నడి ఏంది మా తమ్ముడు ఫోన్ చేస్తాండు. ఏందో మాట్లాడరాదు. హలో హలో అక్క బాయేనా? నేను మంచిగానే ఉన్నారా, నువ్వు మంచిగా ఉన్నావా? అంత మంచిదేనా అక్క. ఏంద్రా ఎన్నెళ్ళేంది ఇలా ఫోన్ చేసినావు? నీకు ఎప్పుడైనా అక్క ఇల్లు కడుతున్నా అని కడప పెట్టే కాడికి వచ్చింది. నువ్వు లేదు నడుతుందా చెప్పు? ఉన్నది ఒక్క ఆడబిడ్డవా. అందుకే రేపు రారి అక్క, భవాన్ తీసుకొని ఇద్దరు రారి. సరేనా? రేపనంగా ఇయ్యాల ఫోన్ చేస్తానవేంద్రా? ఓ వారం రోజుల ముందు ఫోన్ చేయవా? అక్క రేపు తప్పితే మళ్ళీ 20 రోజుల దాకా ముహూర్తం లే అన్నాడే. సరే అత్తం. ఏమన్నదయ్యా? అత్త అన్నదే. ఏందంటే ఎందుకు ఫోన్ చేసిండు? రేపు వాడు కడప పెడతాండట, నువ్వు బాగా కలిసి రాండ్రని చెప్పిండు. అది కాదే, వాళ్ళిద్దరు పెళ్ళామోళ్ళు కైకిలిగా పోతానన్నారు. వాడు గింత చెప్పు నీళ్ళు ఎట్లా కడతాండే? మరి మీ పాత ఇంట్లో ఏమన్నా దొరికింది అయింది? నాకెందుకో డౌట్ వస్తుంది వాని మీద. ఊకో ఏం దొరుకుతుంది? అయినా నాకు కూడా గదే అనుమానం వస్తుంది. మరి దొరకవచ్చు. వాడు ఏం పైసలు ఏమైనా కథలు చెప్తారు కావచ్చు. నీ కట్నం మాత్రం మంచిగా అడుగు. ఏదో పైసో పరక పెడితే పట్టుకొని సపరేట్గా వచ్చావు. మా తమ్ముడు పెడతాడు నాకు తెలుసు, నేను ఊకుంటానా? నేను కూడా అడుగుతా. రేపు చూడపోతున్నా వాడు ఏ పడి పెడతాడో. పెడతాడు, నువ్వు ఏ పడి పట్టుకొచ్చుకుంటావు? వాడు నేను అడిగిన దానికంటే ఎక్కువనే పెడతాడు చూడు. రేపు చాయ్ తాగవా మరి? నిమ్మలంగా కూర్చున్నావు. ఈ పొద్దుగా కానీ చాయ్ తాగుతానే తెలిసి మాట్లాడుతావు నువ్వు. అసలు నిన్ను అడుగు నా తప్పు, నేను పోసుకొని తాగుతా. నువ్వు మెల్లగా ఎటో బయట పడదామని చూస్తావు గాని. రామసా అన్న తలలో వేయండు, ఇప్పుడే పిలుచుకుంటే వేయండు. నేను తలమోకనే వేస్తా. నువ్వు గందుకే పని చేస్తావు పో. అమ్మాయి మంగళారతి పట్టుకోవాలి. ప్లేట్ పట్టుకో. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తి ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంత అనుకూల్యతా బల సిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుధిరంత దేవతారాబలం చంద్రబలం దయబలం లక్ష్మీపదే గృగ్మాం స్మరామి. పట్టుకోండమ్మా. ఇది ఎత్ర యోగేశ్వర కృష్ణ. ఇది కడపగలుగుతాలి, కడపగల ముగ్గే. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర. ఆడబిడ్డ మీరేనా? కొంచెం కడప ముగ్గేయండి అమ్మా. ఓం తదేవ లగ్నం సుధిరంత దేవతారాబలం చంద్రబలం దయబలం లక్ష్మీపదే గృగ్మాం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర భారతో ధనుతరా తత్ర విద్వాన్ లాభస్తేషాం జయస్తేషాం కృస్తేషాం ప్రాభవ సింహధార ముహూర్తస్ముహూర్తోస్తు. అదేందమ్మా ఇది తీసుకో తల్లి. తీసుకొని కొన్ని 2 పుష్పాలు పెట్టు, అటు ఇటు పుష్పాలు పెట్టి కొంచెం నవధాన్యాలు పోయి తల్లి. నూతన గృహ సింహద్వార ఆడబిడ్డ కొబ్బరికాయ కొట్టండి అమ్మా. ఓమయం ముహూర్తస్ముహూర్తోస్తు. ఓం భోర్భస్రం దచ్చదితోరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కుడికాడు ముందు పెట్టి లోపల రామ్మా. ఓం రే నూతన సింహధార ముహూర్త శుభ సందర్భంచ గృహదుర ముహూర్త సుమూర్త్. మీరు కూడా కుడికాల ముందు పెట్టండి బావగారు. దంపతులు ఇద్దరు ఒకటేసారి లోపల పెట్టండి అమ్మా, ఒకటేసారి పెట్టండి.
అయం ముహూర్తస్మూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంతనుకూల్యత ఫల సిద్ధిరస్తు. బాగా టవల్ తప్పండి. ఓం నూతన వస్త్ర ముహూర్తస్మూర్తోస్తు. మీ బావగారికి పాయింట్ డ్రెస్ పెట్టండి. మీ ఆడబిడ్డ గారికి కట్నం పెట్టండి. ఎవరా బామ్మర్ది పైసలు కట్టవు సన్నగా పడుతుంది ఇందిరావి 5,000 బావా. ఏందిరా పొద్దుగాల ఇంటికాంచి వెళ్ళి రాంగ బండి ఖరాబ్ అయితే రిపేర్ చేయించుకోనికే 3,000 రూపాయలు అయినాయి. మాకు నువ్వు 5,000 పెడతావురా? గతి లేకుండా వచ్చావరా నీటికి? లేవే చూస్తాను. అరే మీ కళ్ళకు నేను ఎట్లా కనబడతాను రాక రాక ఇంటికి వచ్చిన కడప పెట్టిన ఇంటి ఆడబిడ్డకి 5,000 రూపాయలు పెడతావారా? ఏనాడన్నా పండుగకు పబ్బానికి పిలిచినవారా? రాక రాకతే ముష్టోళ్ళకి పెట్టినట్టు 5,000 పెడతావురా మాకు? ఏందే అక్క గట్ల మాట్లాడుతున్నావు? అప్పు చేసి ఒకటే రేకుల షెడ్ రూమ్ ఎత్తున్నా. నువ్వు రేకుల రూమ్ కడితే నాకేంది, బిల్డింగ్ కడితే నాకేందిరా? నువ్వు పెట్టే పైసలు గివ్వేనారా? అక్క నువ్వు బాధపడకే, 5,000 పెట్టినా 5,000కి ఇంకో 5,000 పెడతానే. ఎవరు కావాలా ఈ 10,000 రూపాయలు? గంట బుచ్చపొర లెక్క కనబడతానవారా నీ కళ్ళకు? అయ్యగారు జర నువ్వని చెప్పు, మనకు అర్థమైతలేదు. మీరిద్దరు దంపతులు కలిసి అక్కను బావను ఒప్పించుకొని ఏదన్నా క్షమాపణ కోరుకోరు. అయ్యగారు కసండి 2,000 పెడుతున్నాడు. విన్నావానే? అయ్యగారు 2,000 పెడతా నీకు ఇంతగానే ఎక్కువ మాట్లాడుతాను. వాడు వీని బట్టలు అవసరం వీడు అవసరం అనే చాలు నడు మనకిచ్చి చెడిపోతావారా? ఇన్ని ఖర్చు పెట్టుకుంటాను నాకు పెడతా నీకు లాస్ అవుతుందారా? ఎందుకు నాకు ఇంత వీల్చి ఆహ్వానిస్తాను మమ్మల్ని అంటే నీ కళ్ళ కనబడతలేనా? ఆడబిడ్డ అంటే లెక్కే లేదు, వాడికంటే తెలివి లేదు. నీకేమైంది? ఆడబిడ్డ తలుచుకునే తెలివి లేదా నీకు? ఇదేనా నీ పద్ధతి? వాళ్ళతోనే ఏమవుతానవే గది లేకుండా వచ్చినాడు వాడు పిచ్చాలకి ఇచ్చినాడు. ఇస్తాను తీసుకో నీ నడు సూతాలు వాడి ముఖం పెట్టుకోండి. పిలిచి ఇజ్జత్ తీసినావురా? ఇంకొకసారి నీ ఇంటి మొక్కడికి వస్తాడు. నడు అల్ల ముఖం పోతానా? నీ తమ్ముని ఫంక్షన్ వేసి బావా అక్క ఏ, బావా, కుక్కరా? ఆగి. ఇంకా అక్కడ విలుపుతాయితాంద్రా నీకు? బావా ఎవరా నీ బావ తెలిసి మమ్మల్ని అవమానం చేస్తావు. అక్క ఆగి అక్క. బావా అవు బావా. చల్ నడు. బావా అవు బావా. బావా అవు బావా. లే అవు బావా. ఎవరా నీకు మామలాడ అవు బావా. పరువు చేస్తావు మమ్మల్ని. ఏ, ఏ, ఇంకా వస్తే నీకు అక్కలేదా వాళ్ళే పోరా ఏంటో. ఏవయ్యా ఏవయ్యా ఏందే గాడ కూర్చున్నావేంది? అట్టిగానే పనికి పోవా? పోనీయాలి. సరే మరి ఇంట్లో కన్నారా? నువ్వు నీ అత్త సరే. ఏమయ్యా ఇంత టైం అయింది, అన్నమన్న తిందురా? నా మనసే మంచిగా లేదు, నాకు ఆకలి అయితే. ఎందుకండి ఏమైంది? వద్దు నాకు. ఏమైందో చెప్పు. మీ అక్క గురించే కదా నువ్వు బాధపడేది? అవునే వచ్చింది అలిగింది పోయింది. 10,000 పెట్టినా ఉంటే ఇంకో 10,000 పెట్టకపోదు నాయ. ఇప్పుడు ఆమె ఏడ్చుకుంటా పోయే ఆమె ఏడుపు మన ఇంటికి మంచిది కాదయ్యా. ఇంకా హౌస్లైన దగ్గరకు ఇంకొక 10,000 అని అడకరాపో. రేపు పొద్దున పోయి ఇచ్చేద్దాం. మనకుండదు ఆమెకు పెట్టాలని, ఉన్నాక పెట్టమ్మా మనం చెప్పు. సరేనే నేను సాయంత్రం వరకు పోయి అడుగుతా, రేపు పోదాం. సరే తీ మరి అన్నమన్న తిందుదా. సరేపా అన్న ఒక 10,000 కావాలి నాకు. ఎందుకే అన్న మొన్న కడప పెట్టుకున్నా కానీ కట్నం ఎక్కువ ఇయ్యలేనని అలిగిపోయింది. అందుకే నీ దగ్గరికి వచ్చిన ఓ 10,000 ఇవ్వమని, దానికి కట్నానికి పెడదామని. సరే ఇస్తుంది. బావా నమస్తే. ఏ మీ తమ్ముడు వచ్చిండు. అక్క మంచిగా ఉన్నావానే? అక్క బాగున్నారా? ఎవత్రా నీకు అక్క? ఏం ముఖం పెట్టుకుని వచ్చినవరా నా ఇంటికి? నీ ఇంటికి వస్తే మాకేం విలువ ఇచ్చినవురా? ఇంటికి పిలిచి మా ఇద్దరు అవమానించినావు. అట్లా కాదే, మనం మన ఇంటికి ఆడుకుంటోళ్ళం కాదే, మనకే విలువ ఉంటదేమో అని ఇంటికాడ. అవును నువ్వు అన్నది నిజమేనయ్యా. ఒక్కొక్కరు తోడబుట్టినోళ్ళు ఇంటికి వస్తే పానపానములో చూసుకుంటారు. నీకు ఎట్లయినా లేదు. కనీసం నువ్వు చేసుకునే పెళ్ళానికన్నా ఉండదు దారా? పెళ్ళాన్ని చూసుకుంటేనే ముట్టాను. మరి మా అక్క ఎట్లున్నది? మా అక్క గిది అడిగింది గిది పెడతా, 10 రూపాయలు అడుగు 20 రూపాయలు పెడతా అన్న ఆలోచన ఉన్నదారా?
పెట్టావు ఎందుకు పెడతావు? పెళ్ళాం ఏం చెప్తే నువ్వు కదా తింటావు. వానికి ఇలా పైసలు ఎక్కువని మనసుడు పేదడు కనబడతాడే. వానికి బంధుత్వాలు వెళ్తే మనల్ని అక్కడ గంత అవమానం పరుచుడే కాడు. పిచ్చిదాని నువ్వు అని. అయ్యో బావా, తప్పైంది, అట్లా మాట్లాడకు. దండం పెడతా, చిన్నోళ్ళం కదా, క్షమించు. అరే ఇప్పుడు బావ కళ్ళకు కనబడతాండారా? అక్కడ మరి 10 మందిలా ఇజ్జత్ తీసినప్పుడు మరి బావ తప్పైందని ఎందుకు అనలేదురా? పెట్టేటప్పుడు కూడా బావ గుర్తుకు రాలేదు. ఇప్పుడు బావా తప్పైంది బావా, చిన్నోళ్ళం బావా అని మాట్లాడుతాను. వానికి ఏడా కళ్ళ కనబడుతున్నాయి. నువ్వు నన్ను తాగుబోతోని చేసినావు. వాడు నన్ను గట్లే చూస్తాడు. నీ అయ్యా ఉన్ననాడు నీకేం పెట్టలేదు. వానికి లచ్చలు పెట్టుకొని ఇల్లు కట్టుకొని పైసలు వచ్చినాయి కానీ ఆడబిడ్డ నీకు ఇంత కట్టబెట్టి నీకు వాని చేతులు రాలేదు. నువ్వే పిచ్చి మోకం దాని నా మీద పడి ఉర్రంట మాత్రం 24 గంటలు ఉడతావు. చూసినవారా ఎట్లా మాట్లాడుతాండ్రో? బావ మాట్లాడే మాటలు కరెక్టే. గిసోంటి మంచి మనిషికిచ్చి లగ్గం చేసిర్రు. నా బతికే ఏం మంచిగా లేదురా, నిన్నంటే ఏం ఫాయిదా? అక్క, నువ్వు నాకంటే పెద్దదానివి కాదు. నీకు తెలియనాసి నా దగ్గర ఏముంది? అయ్యవా నాకేమిచ్చిర్రే? అయ్యో అక్క, తెలిసిందని నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లా? మేమిద్దరం ఏదో కూలో నాలో వేసుకొని కష్టపడి గూడు కట్టుకుంటున్నాం. మాకున్నాక నీకు పెట్టమా అక్క? నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పు మమ్మల్ని. అర్థం చేసుకున్నా కాబట్టి అక్కడ ఏం మాట్లాడకుండా ఇంటి మొఖాన్ని వచ్చిందే. మీరే ఆడబిడ్డకి ఇట్లున్నది, నా ఆడబిడ్డకి ఏం పెట్టాలి, నా ఆడబిడ్డ ఎట్లా పెడితే మంచిగా ఉంటది, నా ఆడబిడ్డ సంసారం ఎట్లా ఉండాలన్న ఆలోచన మీకే లేదు. నీ బిత్తిరి ముఖం దానా వానికి ఎంత చెప్తేంది? దున్నపోతు మీద వానబడ్డట్టు. వాడు మనిషి, వాడు మనకు విలువిస్తాడని నువ్వేందో అనుకుంటూ వడతాను. నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు పిసదానివి. చూడబుట్టిన తోడు ఎంత మంచిగా ఉంటాడని నేను అనుకున్నారా? ఒక్కొక్కరు పెడతలేరారా? నా అక్క నా చెల్లె అని ఇంటికి పిలిచి వందనాలు చేస్తారు, పెట్టేటి పెడతాను. కానీ నువ్వు ఒక్కనాడన్నా పిలిచినవారా? ఇవాళ అక్క కడప పెట్టుకుంటానా, నేను బిల్డింగ్ కట్టుకుంటానా, నేను పెద్ద భవంతులు కట్టుకుంటానా అని ఇవాళ పిలిచినవురా? గిన్నేళ్ళ బట్టి నన్ను బావ ఎంత కొట్టినా తిట్టినా ఎంత ఏమైనా కూడా ఒక్కనాడు కూడా నీకు ఫోన్ చేసి చెప్పినారా? చూసుకుంటున్నావు తమ్ముడు గిదిరా అంటే ఏనాడన్నా నాకు ఆశలైన వారా? ఏనాడన్నా నాకేమన్నా పెట్టిన వారా? ఇప్పుడు అక్క బావ అనుకుంటా వచ్చిన. ఇంకేంద్రా, మంచి ఇల్లు కట్టుకుంటావు కదా, కట్టుకోపో. నీకు ఇల్లు ముఖ్యం. అక్క ఏడ్తేంది తుడితేంది, అక్క ఏడబోతే నీకేంది? అక్క, ఆడబిడ్డను చిన్న చూపు చూడొద్దని వేరే కాడ బాగా తెచ్చి పెట్టింది. నీకు ఉంటే పెట్టనాయ అక్క, నువ్వు అర్థం చేసుకోయే. చూసినా కానీ మీ తమ్ముడు గమ్మత ముచ్చట్లు అప్పు చేసి కట్నం పెట్టిండట. అవురా, అప్పు చేసేటోని అయితేనే బిల్డింగ్ కట్టాను వారా? బిల్డింగ్ కట్టడానికి అప్పు చేసిన వారా? ఏం మాట్లాడతాను రా? అక్క నీకు దండం పెడతా, నువ్వు గట్లా మాట్లాడకు. నువ్వు గట్లా మాట్లాడితే మనసుకంతా ఎట్లా నువ్వు ఉంది అక్క. అర్థం చేసుకున్నదాన్ని నువ్వే గట్లా మాట్లాడితే మేము ఇంకెవరికి చెప్పుకుంటాం అక్క మా బాధలు. అయ్యో, బాధ ఉన్నదాన్ని పట్టుకేనానే బిల్డింగ్ కడతాను? నా తమ్ముడు సంపాదించలేదానే? ఆ పైసలతోనే ఇల్లు కడతాను. అయ్యో అక్క, నువ్వు అట్లెందుకు అనుకుంటాను? నాకు పెళ్లిలో పెట్టిన బంగారం ఉన్న ఆఖరికి నా పుస్తెళ్తాడు అమ్మి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అక్క. వీడు బంగారం పుస్తలు తాడమ్మి ఇల్లు కడతాడట. అమ్ముకున్నాడో దాచుకున్నాడో ఎవరికెరక? అయ్యో బావా, నేను గట్లెందుకు చేస్తా? అక్క, నా గుణం నీకు తెలియదా? బాపు చచ్చిపోయినప్పుడు మన ఇల్లు కూలిపోయింది కానీ కిరాయికున్న గాడికి తీసుకురానియలేరు. రేపు ఎవరి పరిస్థితి ఎట్లుందో అక్క, అందుకే ఇల్లు కట్టుకుంటున్నానే. అక్క, ఒక నెల వెళ్ళక మేము కష్టపడుతున్నాం. ఆ ఓనర్ అమ్మ వచ్చి పోయిన నెల బోళ్ళని బయట పడేస్తా అని ఇజ్జత్ మానం తీసింది. అందుకే మేము ఇల్లు కట్టుకుంటున్నాం అక్క. అర్థం చేసుకో కొంచెం. ఏ సాల్తీ వెళ్ళి గిసోటి ముచ్చట్లు మత్తగానే చెప్తారు గాని. ఆగయ్యా, నా తమ్ముడు గుణమేందో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాని దగ్గర ఉంటే నాకు ఖచ్చితంగా పెట్టేటోడు. వాని దగ్గర లేకనే వాడు సప్పుడేకున్నాడని అర్థమైంది. దాని మెడ చూడు, మెల్లే బోగరు దండేసుకొని వచ్చింది. దాని చెవులకు కూడా కమ్మలు లేవు. ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు అయ్యా. 10 మందిలకు పోతే ఎంత ఇలువ తక్కువ తనమో నేను అనుభవించుతాను ఆ బాధ. నువ్వు చేయబట్టి అదంతా తాగటానికి నీ దినాలకు అమ్ముకున్నా కావచ్చు, కానీ నా తమ్ముడు పెళ్ళం మీది పుస్తెళ్తాడు అమ్ముకొని ఇల్లు కడతాడు. ఇక వాడు కన్నీటి సుక్కలు ఆరోగానే నువ్వు కూడా చెప్పేదాని అయినావు. గట్లా మాట్లాడకయ్యా. ఇయ్యాల రేపు ఆడబిడ్డను ఆకిట్లా అడుగు కూడా పెట్టనీయనోళ్ళు ఉన్నారు. వానింటికే పోయి వాన్ని ఇష్టం ఉన్నట్టు తిట్టచ్చినావు. అయినా కూడా
నా అక్క నాకు కావాలి, నా రక్త సంబంధం నాకు కావాలని అక్క బావని మన ఇంటికి వచ్చిండు. వాడు మనకు విలువిచ్చి వచ్చినప్పుడు మనం కూడా వానికి విలువ ఇయ్యాలి కదా. ఉంటే వాడు పెట్టకపోనా, లేకనే కదా వాడు పెట్టంది. నేనే అర్థం చేసుకోక నా అబ్బాయి నాకేం పెట్టలేదు, నా బతుకు గిట్లున్నదన్న బాధంతో గిట్లా మాట్లాడినరా తమ్ముడు. అంతేగాని నీ మీద నాకేం కోపం లేదురా. అరే తమ్ముడు, మాకు మీరు మీకు మీరు తప్ప ఇంకెవరం ఉన్నాంరా. అక్క నువ్వు రోజు బాధపడుకుంటా మంచిగా అనిపించలేదు. ఆ 10,000కి ఇంకో 10,000 తెచ్చిన తీసుకో అక్క. అరే తమ్ముడు, నాకు పైసలు అద్దురా, నా మీద ప్రేమ ఎప్పటికి ఇట్లుంటే చాలు. నాకు ఆచిపోవటానికి అమ్మగారు ఇల్లు ఉన్నదన్న ధైర్యం ఇచ్చినవురా నువ్వు. ఈ తొవ్వు ఎప్పటికి ఇట్లుంటే చాలు, నాకే పైసలు అద్దురా. అయ్యో అక్క, నువ్వెందుకు అంతగానం బాధపడతాను? మేము లేమా మీకు? సరేగా అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా తోడబుట్టిన తోడని నీ అక్కను గ్రహించి వచ్చినవురా, వీడికే సంతోషం. మరి ఇప్పుడు నన్ను ఏం చేయటవే? ఏం చేస్తావు? నిలబడి చూస్తాను కదా. మా తమ్ముడు వచ్చిండు, పోయి ఇంత చికెన్ మందు తీసుకురాపో. అబ్బని అవ్వ, పొద్దుగా లేస్తే పొద్దు కదా నన్ను పుట్టెడు తిడతావు రోజు. ఇవాళ నీ తమ్ముడు వచ్చినని చికెన్ మటన్ తెమ్మంటాను. అరే బామ్మరిది, ఇదేదో మంచిగా ఉన్నదిరా, రోజు రారా నువ్వు. తీసుకొచ్చుకుందాంపా.